నియోజకవర్గంలోని తెర్లం మండలం నెమలాల్ గ్రామంలో సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ప్రసాద్ హత్య కేసు చిక్కుముడి వీడింది. ఒక్కొక్కటిగా ఛేదించుకుంటూ వచ్చిన పోలీసులకు ఈ కేసు విషయంలో ఫుల్ క్లారిటీ వచ్చేసింది. పోలీసుల కథనం అనుసరించి చెబితే కోన ప్రసాద్ కి ఒక తమ్ముడు చెల్లికి పెళ్లి చేసి తమ్ముణ్ణి బెంగళూరులో ఐటీ జాబ్ ఇప్పించాడు. ప్రసాద్ తాను కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా పనిచేసేవాడు. ఇటీవల ఇల్లు కట్టుకోవడంలో భాగంగా తమ దగ్గరి బంధువులైన అచ్యుతారావు, శివకృష్ణ అనే ఇద్దరు అన్నదమ్ముల ఇంట్లో ఉండేవారు. ఈ సమయంలో ప్రసాద్ అచ్యుతారావు భార్య వెంకటలక్ష్మితో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. ఈ విషయం అచ్యుతారావు తమ్ముడు శివకృష్ణ బయటపెట్టాడు. తన వదిన వాట్సాప్ చాట్స్ పరిశీలించిన శివకృష్ణ అన్నకు ఈ సమాచారం చేరవేశాడు. దీంతో ఇద్దరు అన్నదమ్ములు కూడబలుకుని ఎలాగైనా సరే ప్రసాద్ ని హతమార్చాలని చూశారని అంటున్నారు పోలీసులు. ఆ పొలాల్లో రండి అని చెప్పడం జరిగింది. సో ఇతను డిసీజ్డ్ ఆ పొలంకి వెళ్ళాడు. అప్పుడు అక్కడ ఏవన్ అనేటు ఇద్దరు కూడా ఇతనిని చంపే ప్రిపరేషన్తో అక్కడ ఉన్నారు. సో ఫస్ట్ A2 అండ్ డిసీజ్డ్ మాట్లాడుతుండగా A1 ఫస్ట్ ఒక కర్రతో అతను హెడ్ మీద అటాక్ చేయడం జరిగింది. తర్వాత A1 A2 ఇద్దరు కలిసి వాడిని స్టిక్స్తో కొట్టారు, కర్రలతో కొట్టారు. తర్వాత అక్కడ నుంచి డిసీజ్డ్ పారిపోవడానికి ట్రై చేస్తే ఒక కాలువలో స్లిప్ అయి పడిపోయాడు, ఒక స్టోన్ మీద పడిపోయాడు. సో తర్వాత స్టోన్ మీద కూడా మళ్ళా వాళ్ళు ఇద్దరు వచ్చి అతను తల మీద అతను జుట్టు పట్టుకొని గట్టిగా దానితో కొట్టడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ కర్రలతో కొట్టి అక్కడ నుంచి బాడీని క్యారీ చేసి రోడ్ మీదకి తీసుకొచ్చి అక్కడ పడేశారు. పొలాలు